ఈరోజు చాలా మంది క్రైస్తవులను చూస్తే అసహించుకుంటూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వారి తీరు, వారి తెన్ను గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. నాగరికత పేరుతో చాలా మంది క్రైస్తవులు ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో తెలుసా? వారి హెయిర్ స్టైల్ కానీ, వారి వస్త్రధారణ కానీ, లేకపోతే వారి మాట, తీరు, ప్రవర్తన చాలా ఘోరంగా ఉంటుంది. ఆడబిడ్డలు కూడాను చాలా అసహ్యంగా పలచాటి బట్టలు వేసుకుంటారు. చాలా మంది టైట్ ఫిట్టింగ్ షర్టు, ప్యాంటు వేసుకుంటారు. ఆడబిడ్డలు ధరించవలసిన వస్త్రాలేనా? ధరించని లోకంలో అది జరుగుతూ ఉంది. అయితే ప్రభు బిడ్డలు అన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఉండాలి. చాలా మంది క్రైస్తవులు అనేటటువంటి వారు ఆడబిడ్డలు, మగబిడ్డలు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారంటే, మా ఫ్రెండ్, మా బాయ్ ఫ్రెండ్, మా చెరువు ఫ్రెండ్ అంటారు. దయచేసి గమనించాలి, బాయ్ ఫ్రెండ్ ఏంది, చెరువు ఫ్రెండ్ ఏంది? వాళ్ళ తల్లిదండ్రులు కూడా దానికి బాగా వత్తాస్తూ పలుకుతూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దయచేసి వినాలి. ఈ మాటలన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, క్రైస్తవుడు క్రైస్తవుడుగా ఉండాలి, కానీ క్రైస్తవుడు అని చెప్పి లోకం వైపు వెళ్ళకూడదు. ఒకసారి జరిగిన ఒక దుర్ఘటన నేను మీతో చెప్పటానికి దయచేసి చెప్తాను, ఆలోచించండి. ఒక అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడాను ఒక సాంప్రదాయమైన కుటుంబం, మంచి వాళ్లే. ఆ గ్రామంలో వాళ్ళిద్దరూ కొంచెం పలుకుబడి ఉన్నవారు, కాస్తో కూస్తో పొలము, ధనము ఉన్నటువంటి వారు. వారి పిల్లలు చదువుకున్నారు. చదువుతూ స్కూల్ ఫైనల్ అయిన తరువాత కాలేజీకి పంపారు. కాలేజీకి పంపి ఒక రూమ్ తీసుకొని, ఒక ఆడబిడ్డ, తమ్ముని కూతురు, ఆడబిడ్డ, అన్న కొడుకు, వీళ్ళిద్దరిని అన్న తమ్ముళ్ళు ఎక్కడో ఎందుకుంటారా హాస్టల్లో, ఇంటికి వచ్చి చదువుకోండి, ఒక రూమ్ తీసుకోండి, మీరే వండుకోండి, తినండి, బాగా చదువుకోమని చెప్పారు. ఆ తల్లి తండ్రి, వారి తల్లి తండ్రి, వీరి తల్లి తండ్రి వీళ్ళని ఓ పట్టణంలోకి పంపి విద్య చదువుకోమని చెప్పారు. వాళ్ళు క్రమేణా చదువుకుంటూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, డిగ్రీలో చేరారు. ఒక రోజున హఠాత్తుగా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులని ఇద్దరిని పిలిపించి వాళ్ళు అంటున్నారు, మేము మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, దయచేసి దాన్ని మీరు కాదనకూడదు, అంటే మేము చనిపోతామన్నారు. అర్థం కాలేదా తల్లిదండ్రులకి? ఏమో చెప్పండి అంటే, ఆ కొడుకు, ఆ కూతురు, పెదనాయన కొడుకు, చిన్నాయన కూతురు ఇద్దరూ చెప్తున్నారు, మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని. అన్నా చెల్లెలు మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని విన్న ఆ తల్లిదండ్రులు గుండె పగిలిపోయాది. వాళ్ళు అంటున్నారు, రేయ్ మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరేమైనా చెప్పండి, నేను అమ్మాయి ఇష్టపడ్డాం, మేం పెళ్లి చేసుకుంటాం, మీరు కాదన్నా చేసుకుంటాం, లేదు ఏదని అడ్డు తగిలితే ఇద్దరం చనిపోతామని మొండికేసుకొని కూర్చున్నారు. ఏం చేయాలనో అర్థం కాలేదు, ఎవరితో చెప్పించాలనో అర్థం కాలేదు, ఎవరి మాట వింటారో అర్థం కాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఆ తల్లిదండ్రులు వీరిని అన్నా చెల్లెళ్ళని నమ్మి పంపించారు. వారు చదువు కోసం వెళ్ళారు, నిజమే. ఒకే గదిలో ఉండడం వలన వారి ఆలోచనలు, వారి పద్ధతులు మారిపోయాయి. అక్కడ ఎవరూ అడ్డు లేరు, ఎవరూ వారిని మందలించేవారు లేరు, ఎవరూ ఇది చేయకూడదు, అలాగ మాట్లాడకూడదు అనేవారు లేరు. విచ్చలివిడైపోయి ఆఖరికి అన్నా చెల్లెలు, అన్నా తమ్ముళ్ళ కుటుంబాల మధ్యన ఈ భయంకరమైనటువంటి వాదన పెరిగిపోయాది. అయ్యలారా, మీరు ఈ మాట వింటుంటే మీకేమనిపిస్తుంది? నాకైతే గుండె బాదుకొని ఆడవాలనిపిస్తుంది. ఆ తల్లి తండ్రి ఎంత ఏడ్చారో, ఎంత కుమిలిపోయారో. ఆ కుమారుడికి పెళ్లి చేయాల్సిందే, వాస్తవమే. ఈ కుమార్తెకు కూడా పెళ్లి చేయాల్సింది వాస్తవమే. ఎందుకంటే వయసు వచ్చేది కాబట్టి దాన్ని ఎవరూ నిరాకరించడానికి లేదు.
అయితే వాయే వరుస లేని ఈ సంబంధాలు ఏమిటి? అన్నా చెల్లెలకు పెళ్లిళ్ళు చేయడం ఏమిటి? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళు బ్రతికుండి చచ్చిపోయారు. వాళ్ళు అన్నారు, మీరు కాదురా, మేం చచ్చిపోతామన్నారు. మీరు చచ్చిపోయినా పర్వాలేదు, మేం పెళ్లి చేసుకుంటామని అమ్మాయి అదే వాదన, అబ్బాయి అదే వాదన. ఆఖరికి వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేశారు. దైవ జనాంగమా గమనించాలి, ఇలాగా ఎంత మంది లేరు. దయచేసి వినాలి. క్రైస్తవ సమాజంలో వీడు మా అన్న, వీడు మా పెదనాయన కొడుకు, ఈవిడ నా చిన్నాయన కూతురు అని అన్న, అక్క, చెల్లి అంటూ ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకోలే? ఎంతమంది అక్రమమైన సంబంధాలు కలిగి జీవిస్తూ ఉండలేదు? దయచేసి గమనించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానో అర్థమవుతుందా? క్రైస్తవుడికి దాగుచోటు లేదు. నా ప్రియమైన తండ్రి, యవనస్తుడా, యవనస్తురాల, ఎన్నో శరీర ఇచ్చల కొరకు అన్న చెల్లి అనే సంబంధాలు కూడా మరిచిపోయి ఇష్టానుసారంగా లైంగికమైన చింతనలు, ఆ కోరికలు తీర్చుకోవటానికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. దయచేసి రాత్రి సమయం అందు ఆయన పాదాల చెంతకొస్తే ఆయన నిజంగా క్షమించే దేవుడు, ఆయన నిజంగా క్షమించే దేవుడు, ఆయన నిజంగా క్షమించే దేవుడు. ప్రభు ఏది నిన్ను గురించి ఎరుగకుండా మాట్లాడలేదు. ప్రతి ఒక్కటి ఆయన స్పష్టంగా చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చూస్తూ మాట్లాడుతున్నాడు. దయచేసి పశ్చాత్తాపడు తండ్రి, పశ్చాత్తాపడు నా ప్రియ తల్లి. కన్నీళ్లతో ప్రభు దగ్గర మొరపెట్టు. ఇది చక్కటి అవకాశం. సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆది అంతమయ్యున్న మా దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ అనాది సంకల్ప ప్రకారముగా ఈ రాత్రి సమయమందు మా దాగుచోటు మీరే. అయితే మీ ఎదుట మేము దాక్కుని చేస్తున్న అసహ్యమైన కార్యాలు మాకు బట్టబయలు చేశావయ్యా, మాకు తెలియపరిచావయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభా, మీ నామములో అనేక మంది పశ్చాత్తాపడుతున్నారయ్యా. మీ నామములో అనేక మంది కన్నీరు కారుస్తూ ఉన్నారు ప్రభా. మీ నామములో ప్రభా నీ ఎదుట మోకరించడానికి కూడా సిగ్గుపడుతూ అయ్యా నన్ను క్షమించమని బ్రతిమలాడుతున్నారయ్యా. ఈ కార్యం మీరు చేసినందుకై వందనాలు. యేసు నామములో ఈ కార్యం మీరు చేసినందుకై వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. ఆ బిడ్డల్ని ఇంతవరకు మోసపుచ్చిన శత్రువైన సాతాను వారిని విడిచి పోవునుగాక. వారిలో పశ్చాత్తాపం ప్రారంభమవునుగాక. మీ రక్తం వారి మీద ప్రోక్షించబడునుగాక. అరికాలు మొదలుకొని నడినెట్టి వరకు వారిని ఆవరించిన ప్రతి రహస్య పాపము యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో కడిగివేయబడునుగాక. మీ ఆత్మ చేత ప్రతి బిడ్డ మరుగు చేయబడునుగాక. ఇక మీదట ఎప్పుడు ప్రభా లోకానికి కనిపించకుండా పరలోకం, నేను పరదేశిని, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయొద్దు అని చెప్పిన మాట ప్రకారంగా మీ ఆజ్ఞల నీడలో మీ బిడ్డలు బ్రతుకుటకు కృపదయ చేయమని మా అందరి నిమిత్తము రానయ్యున్న యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.